ఫ్రెండ్స్, మనం ఇవాళ వీడియోలో 1వ తారీఖు మార్చి 2024కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేయండి. అండ్ మీ వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే KISS కిస్ అంటారు యాక్చువల్గా. అండ్ ఈ మానవతా అవార్డు 2023ను ఎవరికి ప్రదానం చేశారు? ఆన్సర్ వచ్చేసి బిల్ గేట్స్ అండి. రీసెంట్గా మన ఇండియాకి బిల్ గేట్స్ రావడం జరిగింది. ఒక ఛాయ్ వాళ్ళతో ఒక వీడియో తీశారు, అది చాలా ట్రెండింగ్ అయింది, అందరికీ తెలిసిందే. అయితే వివిధ రంగాల్లో చేపట్టిన దాతృత్వ కార్యక్రమాలకు ప్రముఖ దాత మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ను ప్రతిష్టాత్మకమైన KISS మానవతా అవార్డు 2023 ప్రదానం చేశారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన ఈ ఒక నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, వాతావరణం మార్పు చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా ఆయనకి అవార్డును అయితే ఇచ్చారు. తనకు అవార్డు ప్రదానం చేయడం పట్ల బిల్ గేట్స్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన లింగ సమానత్వంపై ప్రసంగించారు. 2008లో ప్రొఫెసర్ అచ్యుత సమంత ప్రవేశపెట్టిన ఈ కిస్ మానవతా అవార్డును ప్రపంచవ్యాప్తంగా మానవ సేవకు విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలకి ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంటారండి. ఓకేనా. తర్వాత 2024 ఫిబ్రవరి నెలలో ఎన్ని కోట్ల GST వసూళ్లు నమోదయ్యాయి? ఆన్సర్ వచ్చేసి 168,337 కోట్లండి. ఓకేనా. దేశంగా మరోసారి భారీ GST ఆదాయం వచ్చింది. ఫిబ్రవరిలో వస్తు సేవల పన్ను వసూళ్లు 1.68 లక్షల కోట్లు. దీన్ని ఫుల్ ఫామ్గా చూసుకుంటే 1,68,337 కోట్లు GST వసూలు అయితే రావడం జరిగింది. గత ఏడాది అంటే 2023లో ఇదే మార్చి GST వసూళ్లు చూసుకుంటే 12.5% ఎక్కువ వచ్చాయంట. ఓకేనా. ఈ మొత్తం GSTలో చూసుకుంటే CGST వచ్చేసి 31,785 కోట్లు, SGST వచ్చేసి 39,615 కోట్లు, IGST వచ్చేసి 84,098 కోట్లు. సో IGSTని దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసేది, అందులో 38,593 కోట్లు అనమాట. అంటే ఓవరాల్ IGSTలో ఈ 38,593 కోట్లు కూడా ఉంది. సెజ్ రూపంలో 12,839 కోట్లు వచ్చాయి. ఇందులో దిగుమతి వస్తువులపై వసూలైంది 984 కోట్లు అని చెప్పచ్చు. గుర్తుపెట్టుకోండి. మీరు మెయిన్గా ఎంత వసూలైంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకేనా. తర్వాత 3 జాతీయ భద్రతా గార్డ్ అయిన, అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అంటారు, NSG షార్ట్ ఫామ్లో. సో అత్యంత శక్తివంతమైన దళం అని కూడా చెప్తారు. సో దీనికి నూతన డైరెక్టర్ జనరల్గా అంటే DGగా ఎవరు నియమితులయ్యారు? NSGలో కానీ కొన్ని లైక్ మనము CRPF చూడవచ్చు, CSF కావచ్చు, BRO కావచ్చు, వీటిలో DG అనేది అత్యున్నత స్థాయి అనమాట. అంటే ఆ మొత్తం ఆర్గనైజేషన్కి ఇతనే హెడ్గా ఉంటాడండి, డైరెక్టర్ జనరల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి దల్జిత్ సింగ్ చౌదరి. దల్జిత్ సింగ్ చౌదరి 1990 బ్యాచ్కి చెందిన ఒక IPS ఆఫీసర్ అండి. ఆయన NSG DGగా అపాయింట్ అయ్యారు. ఇది మన ఇండియాలో భద్రతా వ్యవస్థలో గణనీయమైన అభివృద్ధి అని చెప్పొచ్చు. ఇంతకుముందు ఆయన SSB అంటే సశస్త్ర సింహబాల్కి DGగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆయనకి అంటే ఇంకొక అదనపు బాధ్యతలు ఇచ్చారనమాట. ఓకేనా. సో NSGకి ఆయనకి అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. దీన్ని సాధారణంగా బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారండి, గుర్తుపెట్టుకోండి. తర్వాత బ్లాక్ క్యాట్స్, దీన్ని NSGని బ్లాక్ క్యాట్స్ అని పిలుస్తారు. తర్వాత 4 ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ కోసం కేంద్ర మంత్రివర్గం ఎన్ని కోట్ల రూపాయలు ఆమోదించింది? చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. ఎందుకు ఇంపార్టెంటో కూడా చెప్తాను. ఆన్సర్ వచ్చేసి 150 కోట్లండి. యాక్చువల్గా ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ని మన ఇండియానే స్టార్ట్ చేసింది. మన ఇండియా స్టార్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, మన ఇండియాలో ఉన్న ఈ క్యాట్స్ అంటే ఏవైతే పుళ్ళు ఉన్నాయో, అంతరించిపోతూనే ఉన్నాయో వాటిని కాపాడటం, సంరక్షించటం, మెరుగైన సదుపాయాలు కల్పించడం, వాటి కోసం ఇదే మౌలిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆల్ ఓవర్ వరల్డ్తో కనెక్ట్ చేయడం కోసం ఈ అలయన్స్ని స్టార్ట్ చేశారు. అయితే ఇందులో 96 పెద్ద పిల్లి శ్రేణి దేశాలు, ప్రపంచంలో ఇతర సంస్థలు కూడా ఈ IBCAలో భాగస్వామిగా ఉన్నాయి. ఇది హెడ్ ఆఫీస్ మన ఇండియాలో ఉంది. ఇందుకోసం ప్రభుత్వం 150 కోట్ల రూపాయలు తన వంతుగా, మన దేశం ఇవ్వాల్సిన బడ్జెట్ వంతుగా మన దేశం ఇచ్చింది. ఇతర దేశాలు కూడా తమ బడ్జెట్ని ఇవ్వడం ద్వారా ఆ బడ్జెట్ మొత్తాన్ని వీటి సంరక్షణ కోసం ఫ్యూచర్లో వాడతారు. పులి, సింహం, చిరుతపులి, మంచు చిరుత, జాగ్వార్, ప్యూమా వంటి 7 పెద్ద పిల్లులు సంరక్షణ కోసం ఈ యొక్క ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అనే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 యూనిఫామ్ నో యువర్ కస్టమర్ నిబంధనలను సిఫార్సు చేయడానికి ఎవరి నేతృత్వంలో భారత ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది?
ఆన్సర్ వచ్చేసి టీవీ సోమనాథన్ అండి. చూడండి, పర్టికులర్గా ఆర్థికేతర సంస్థలు తమ కస్టమర్లను ఐడెంటిఫికేషన్ని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం కేవైసీని చేస్తాయి, రైట్? లైక్ మీరు ఏదైనా బ్యాంక్లో కావచ్చు, బ్యాంక్ అకౌంట్స్ రీసెంట్గా మళ్ళీ ఈరోజు న్యూస్ వచ్చింది ఏంటి, బ్యాంక్స్ మళ్ళీ తమ కస్టమర్లు కేవైసీ చేయించుకోవాలని. సో ఎప్పటికప్పుడు ఈ కేవైసీలు చేయడం ద్వారా ఏంటంటే ఆ పర్సన్ యాక్టివ్గా ఉన్నారా లేదా, అలైవ్గా ఉన్నారా లేదా, అది అతనుకున్న డీటెయిల్స్ అన్నీ కూడా రైటా రాంగా అనేది మనం ఇచ్చిన ఏదైతే లైక్ ఆధార్ డేటా ప్రకారము ఇతర ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేటా ప్రకారం మనం ఫిజికల్లీ మనల్ని అక్కడికి పిలిచి కేవైసీ చేయించుకుంటారు. లైక్ కంటి ద్వారా కావచ్చు, లేదంటే వేలిముద్ర ద్వారా కావచ్చు. సో వీటి మీద ఈ యొక్క నిబంధనలు ఏవైతే ఉన్నాయో, కేవైసీ రూల్స్ ఉన్నాయో వాటిని ఇంకొకసారి రివిజన్ చేయడానికి, వాటి మీద సిఫార్సులు చేయడానికి ఆర్థిక కార్యదర్శిగా ఉన్న టీవీ సోమనాథ్ నేతృత్వంలో ఇండియన్ గవర్నమెంట్ ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేసింది. ఫ్యూచర్లో ఈ కమిటీ ఈ కేవైసీకి సంబంధించి రిలేటెడ్ నిబంధనలు ఏమైనా చేంజెస్ చేయాలా, లేదంటే కొత్త నిబంధనలు ఏమైనా యాడ్ చేయాలా, ఈ కేవైసీ పరిమితులు ఏంటి అనేది ఇంకొకసారి మనకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. తర్వాత 6, ఏ దేశ మాజీ ప్రధాని బ్రియాన్ ముల్రోనీ కన్నుమూశారు? ఆన్సర్ వచ్చేసి కెనడా అండి. కెనడియన్ మాజీ ప్రధానమంత్రి బ్రియాన్ ముల్రోనీ 84 సంవత్సరాల వయసులో చనిపోయారండి. 1980లో పొరుగున ఉన్న యూఎస్తో స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందంపై సంతకం చేయడంతో సో ఆయన పొలిటికల్లీ బాగా అప్పట్లో హైలైట్ అయ్యారు. కెనడా యొక్క 18వ ప్రధానమంత్రి బ్రియోస్ ముల్రోనీ ఇటీవల చరిత్రలో దేశం కలిగిన ఉన్న అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుల్లో ఒకరిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. అండ్ ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రూపొందించడంలో అండ్ దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్ష పాలనను సవాలు చేసిన మొదటి పాశ్చాత్య నాయకుల్లో ఆయన ఒకరండి. తర్వాత 7, ఎన్ని రైల్వే స్టేషన్లకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ని అందించింది? అంటే సో ఎఫ్ఎస్ఎస్ఏఐ అఫీషియల్గా రీసెంట్గా అనౌన్స్ చేసిందనమాట. ఫ్యూచర్లో ఈ నెంబర్ మారే ఛాన్స్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు చెప్తున్న అప్డేట్ ఏంటంటే ఆల్ ఓవర్గా వాళ్ళు 150 అనే ఒక పర్టికులర్ మార్క్ నెంబర్ని రీచ్ అయినందుకు గాను అనౌన్స్మెంట్ చేశారనమాట. 150 రైల్వే స్టేషన్స్కి మన ఇండియాలో ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ని అయితే అందించడం జరిగిందండి. మీ దగ్గరలో ఉన్న ఏదైనా రైల్వే స్టేషను ఈ ఈట్ రైట్ రైల్వే స్టేషన్ సర్టిఫికేట్స్ పొందుంటే ఆ స్టేషన్ పేరేంటో కామెంట్ చేయండి. ఈట్ రైట్ సర్టిఫికేషన్ ప్రక్రియలో ఆహార విక్రయదారులు కొన్ని కఠినమైన తనిఖీలు, ఆహార నిర్వహణదారులకు శిక్షణ, ఖచ్చితమైన పరిశుభ్రత, పారిశుద్ధ్య ప్రోటోకాల్లు కట్టుబడి ఉండాలన్నమాట. ఓకేనా? ఈ కఠినమైన ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే స్టేషన్లకు ఈట్ రైట్ స్టేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. లైక్ న్యూఢిల్లీ, వారణాసి, కోల్కతా, ఉజ్జయిని, అయోధ్య, కాంట్, హైదరాబాద్, చండీగఢ్, కోచిగూడ్, గౌహతి, విశాఖపట్నం, భువనేశ్వర్, వడోదర, మైసూర్ సిటీ, భోపాల్, ఎగత్పూరి, చెన్నైలో ఈట్ రైట్ స్టేషన్లుగా ధృవీకరించబడిన కొన్ని ప్రముఖ స్టేషన్లు అండి. 150లో ఇవి కొన్ని. ఓకేనా? అయితే ఈ ఈట్ రైట్ సర్టిఫికేట్ వల్ల ఉపయోగం ఏంటంటే ఆ స్టేషన్లో ఫుడ్ అనేది చాలా నాణ్యతగా ఉంది, ప్రతి ఒక్కరూ తినొచ్చు అని చెబుతుంది అనమాట. ఓకేనా? యాక్చువల్గా నేను విశాఖపట్నంలో చూశానండి. అసలు ఎందుకు ఈట్ రైట్ సర్టిఫికేషన్ ఇచ్చారో నాకు తెలీదు. అంటే ఫస్ట్ ప్లాట్ఫామ్లో మాత్రం కొంచెం హైజీనిక్గా ఉంటాయి. అంటే అది కూడా రెస్టారెంట్ టైపు ఉన్న ఏవైతే స్టాల్స్ ఉంటాయి అక్కడే. మిగతా మీరు 2వ ప్లాట్ఫామ్ 3వ ప్లాట్ఫామ్కి వెళ్తే అక్కడ ఫుడ్ పెడతారండి, బహిరంగంగా పెట్టేస్తారనమాట. స్టేషన్ వచ్చినప్పుడు స్మెల్ అది ఇది అక్కడ ఈగలు వాడడం అన్నీ జరుగుతాయి. బట్ ఎఫ్ఎస్ఎస్ఐ ఏం చూసిస్తుందో తెలియదు. ఇలాగే ఉంటుందన్నమాట. మనం ఆ ఫుడ్ పాయిజన్ అవ్వడానికి గల కారణాలు ఏంటంటే సో సర్టిఫికేట్ ఇవ్వడంలో కూడా నాణ్యతలు ఉండవండి. అది ఎనివే అది పక్కన పెడదాం. నెక్స్ట్ 8, భారతదేశంలో చిరుతపులి స్థితి నివేదిక ప్రకారం దేశంలో చిరుతపులుల సంఖ్య ఎంత? స్టేటస్ ఆఫ్ లియోపార్డ్స్ ఇన్ ఇండియా. ఈ రిపోర్టు ప్రకారం మన ఇండియాలో ప్రజెంట్ ఎన్ని చిరుతపులులు ఉన్నాయి అంటే సో ఆన్సర్ వచ్చేసి 13,874 అండి. గత 4 సంవత్సరాల్లో చిరుతపులుల సంఖ్య 1000 కంటే ఎక్కువ పెరిగిందట. భారతదేశంలో చిరుతపులి స్థితి అనే నివేదికను కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ గారు రిలీజ్ చేశారండి. ఈ నివేదికలో 2018 నుండి 2022 మధ్య పులుల గణన మాత్రమే చేపట్టడం జరిగింది. ఆ గణనలో 1000 కంటే ఎక్కువ పులులు మన దేశంలో పెరిగాయంట. ఇది 2018లో 12,852 ఉంటే ఇప్పుడు 2022లో 13,874 ఉన్నాయి. అంటే అబోవ్ 1000 పులులు అయితే పెరిగాయంట మన ఇండియాలో. ఇందులో ఎక్కువగా మధ్యప్రదేశ్లో ఉన్నాయంటండి 3,907 చిరుతపులులు.
నెక్స్ట్ మహారాష్ట్రలో 2018లో 16,090 ఉంటే ఇప్పుడు 2022లో 1985కి ఉన్నాయంట. నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేసి 1879, తమిళనాడులో వచ్చేసి 1070. శివాలిక్ కొండలు, ఇండో గంగా మైదానాల్లో చిరుతపులులు 2022లో 1109కి తగ్గాయంట, అక్కడ తగ్గాయి. శివాలిక్ కొండలు మరియు గంగా మైదానాలు సంవత్సరానికి 3.4% క్షీణతను అక్కడ ఆ చిరుతపులుల క్షీణత అనేది నమోదవుతుందంట. అటవీరహిత ఆవాసాలు, శుష్క మరియు 2000 MSL అంటే 30% ప్రాంతంపై ఉన్న ఎత్తైన హిమాలయాలు చిరుతపులుల కోసం నమూనాగా తీసుకున్నారండి. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర అటవీ శాఖ సహకారాలతో ఈ యొక్క గణన అయితే చేపట్టడం జరిగిందండి. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ మనకి ఏం చేస్తుందంటే మన దేశంలో చిరుతపులుల సంఖ్య ఎంత ఉంది, తగ్గిపోవడానికి గల కారణాలు ఏంటో తెలియజేయడంతో పాటు పెరగడానికి గల కారణాలు ఏంటని తెలియజేస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వాటి సంఖ్యను పెంచవచ్చు అండ్ వాటిని సంరక్షించవచ్చు అనేది ఈ రిపోర్ట్ సహాయం చేస్తుంది వాళ్ళకి. తర్వాత 9, ఇటీవల ఒడిశా మరియు బెంగాల్లోని, సో బెంగాల్ మీన్స్ పశ్చిమ బెంగాల్లోని ఇసుక బీచ్లలో జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కొత్త నత్త జాతికి ఎవరు పేరు పెట్టారు, కొత్తగా కనుగొనబడిన కొత్త నత్త జాతికి ఎవరు పేరు పెట్టారంటే ద్రౌపది ముర్ము అండి. ప్రధానంగా సముద్రపు ఆవాసాలలో నివసించే కొత్త రకం సముద్రపు స్లగ్ అండి, నత్తలు, కొత్త నత్తలను కనుగొన్నారనమాట ఒడిశా అండ్ పశ్చిమ బెంగాల్లో, అది కూడా తడి మరియు ఇసుక బీచ్ల్లో. ఎవరు? జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు. సో వాటికి అధ్యక్షురాలైన ద్రౌపది ముర్ము పేరు పెట్టారంట. అంటే దాని పేరు ఏంటంటే మొలోనోక్లామిస్ ద్రౌపది ముర్ము, దానికి పెట్టిన పేరు. ఇది తల, కవచం, గోధుమ నల్ల సముద్రపు స్లగ్ అనమాట. ఇది బ్రూచి రెడ్ స్పాట్ అంటే గరిష్టంగా 7 మిల్లీమీటర్ల పొడవు ఉంటుందట. ఇప్పటి వరకు 18 జాతులు ప్రపంచవ్యాప్తంగా కనుగొనబడ్డాయండి. ఓకేనా. ఈ మెలనోక్లామిస్ ద్రౌపది ముర్ము అనే కొత్త జాతికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి పేరు అయితే ఇవ్వడం జరిగిందంట. ఓకే. తర్వాత 10, జమ్మూ కాశ్మీర్లోని ఏ వర్గాన్ని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ప్రకటించబడ్డాయి? ఆన్సర్ వచ్చేసి ఒక 2 వర్గాల్ని వాళ్ళు ఏంటంటే చట్టవిరుద్ధమైన సంఘాలుగా ఐడెంటిఫై చేశారు. అందులో ఒకటి సుమ్జీ వర్గం, గుర్తుపెట్టుకోండి, ఒకటి సుమ్జీ వర్గం అండి. ఇవి ముస్లిమ్స్ కాన్ఫరెన్స్కి సంబంధించిన వర్గాలట. చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం 1967లోని సెక్షన్ 3 ప్రకారం డెసిషన్ తీసుకుంది ప్రభుత్వం. ఒకటి సుమ్జీ వర్గం అండి, గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ముస్లిం కాన్ఫరెన్స్ జమ్మూ కాశ్మీర్ బట్ వర్గం. సుమ్జీ వర్గము, బట్ వర్గము, ఈ 2 వర్గాలని చట్టవిరుద్ధమైన సంఘాలుగా ఐడెంటిఫై చేశారంట జమ్మూ కాశ్మీర్లో. ఓకేనా. అండ్ చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం చూసుకుంటే మన ఇండియాలో చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు, సంఘాలను నిరోధించడం దీని ప్రధాన లక్ష్యం. ఇది చివరిసారిగా 2019లో సవరణ చేశారనమాట. దీనిని యాంటీ టెర్రర్ చట్టం అని కూడా పిలుస్తారు. రీసెంట్గా అమిత్ షా గారు కూడా ఒక విషయాన్ని చెప్పారు. ఏంటి? అన్ప్రాపర్ ఇన్కమ్ని దేశంలోకి ఎన్జిఓలకి అన్ప్రాపర్ ఇన్కమ్ని తీసుకోవడం కూడా నిషేధిస్తామని చెప్పడం జరిగిందండి. తర్వాత 11, నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ నెల 2024ని ఎవరు ప్రారంభించారు? నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ మంత్ 2024ని స్టార్ట్ చేశారు. ఈ ప్రచారంకి ఒక థీమ్ ఉంది, ఏంటంటే బ్రేకింగ్ అంటే అడ్డంకులను, పుట్టుకతో వచ్చే లోపాలతో ఉన్న పిల్లలను సమగ్ర మద్దతు, బ్రేకింగ్ బ్యారియర్స్, ఇంక్లూజివ్ సపోర్ట్ చిల్డ్రన్ విత్ బర్త్ డిఫెక్ట్స్ అనే థీమ్తో ఈ డేని అయితే ఈ నేషనల్ బర్త్ డిఫెక్ట్ అవేర్నెస్ నెలను అయితే కండక్ట్ చేస్తున్నారు. తర్వాత 12, ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారంటే March 1 అండి. ప్రపంచ పౌర రక్షణ దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ కూడా March 1ని సెలబ్రేట్ చేస్తారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పౌర రక్షణ, అత్యవసర సంసిద్ధత యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో ఈ డేని స్టార్ట్ చేశారు. ఈ రోజున ఫస్ట్ టైం 6 డిసెంబర్ 1919న ఐక్యరాజ్య సమితి అధికారికంగా ఈ యొక్క డేని జరుపుకోవాలని డెసిషన్ తీసుకుందండి. నెక్స్ట్ 13, ప్రపంచ సముద్ర గడ్డి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే March 1 అండి. ప్రతి సంవత్సరం కూడా March 1న ప్రపంచ సీగ్రాస్ దినోత్సవం. సీగ్రాస్ అంటే సముద్రంలో పండే ఏదైతే గడ్డిలా ఉంటుంది కదా, మనం దాన్ని ఒక శిలీంధ్రాలతో కూడిన పర్టికులర్ ఫంగస్ అని ఏదైనా పిలుస్తాం, దానిని సీగ్రాస్ అంటారనమాట. దానికి కూడా ఒక డే సెలబ్రేట్ చేస్తాము. ఆ సీగ్రాస్ మీద ఆల్రెడీ మన ఇండియా కొన్ని పరిశోధనలు చేసి దానిని ఒక కొత్త రకమైన ఎరువుగా వాడాలని, ఒక కొత్తమైన ఆహారం దాని ద్వారా తయారు చేయవచ్చని ఇటీవల పరిశోధకులు కూడా మన ఇండియాలో కనుగొనడం జరిగింది. సో అయితే ఆ మొక్కలు సముద్రానికి ఎంత ఇంపార్టెంట్ అనేది తెలియజేయడం కోసం ఈ డేని అయితే ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారండి. నెక్స్ట్ 14, జీరో డిస్క్రిమినేషన్ డే ఎప్పుడు జరుపుకుంటారు? March 1 అండి.
సమ్మిళితం, సమానత్వం, శాంతిని ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా వివక్ష ప్రభావం గురించి అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మార్చి 1న జీరో డిస్క్రిమినేషన్ డే సెలబ్రేట్ చేస్తారండి. సో పర్టికులర్గా ఏదైనా ఒక వర్గాన్ని మనము వ్యతిరేకంగా చూడడం కావచ్చు, లేదంటే డిస్క్రిమినేషన్ చేయడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో అవగాహన పెంచడం కోసం ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారండి. సో దీనికి థీమ్ ఏంటంటే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని రక్షించడం, ప్రతి ఒక్కరి హక్కులను రక్షించడం, టు ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ హెల్త్ అండ్ ప్రొటెక్ట్ ఎవ్రీ వన్స్ రైట్స్ అనే థీమ్తో ఈ డేని అయితే సెలబ్రేట్ చేస్తున్నారు. సో ఇది గైస్ ఓవరాల్గా మార్చ్ 1కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. అండ్ మీ నియరెస్ట్ రైల్వే స్టేషన్స్ ఏవి, FSSAI ద్వారా ఈ ట్రేడ్ సర్టిఫికేట్ని పొందిన రైల్వే స్టేషన్స్ ఏవైనా మీ దగ్గరలో ఉంటే కామెంట్ చేయండి, మనం కూడా తెలుసుకుందాం, మన ఫ్రెండ్స్ కూడా తెలుసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.